ఆ దారి ఆ విధానంలో మనం బతకగల కాబట్టే నువ్వు ఏరే కోర్స్ చదివినావు, నేను ఏరే కోర్స్ చదివినాను. నువ్వు కెమికల్ ఇంజనీర్ అయితే నేను డాక్టరు. నేను నా వృత్తిలో నేను రాణించలేనప్పుడు మాత్రమే నేను కెమికల్ ఇంజనీర్ మీద పడతానే కానీ అంతవరకు ఏరే వాళ్ళ మీద నేను పోయి తప్పులుగా కనిపెట్టను. అది తప్పు ఇది తప్పు అని చెప్పాను. అదే మాత్రం మన శరీరంలో ఉండే కణాలు ఎప్పుడైతే ఆటోఫేజు మెటాఫేజ్ ఇవన్నీ కూడా పనిచేయడం లేదో అప్పుడు వచ్చేసి మనకి అటాక్ అవుతాండి. అది అంటే TP53 గురించి ఎందుకు అడిగానంటే అది డ్యామేజ్ అయినప్పుడే కదా క్యాన్సర్ విపరీతంగా వస్తుంది అని అంటారు. అవును సార్, నేను చెప్తాండేది అదేనే, మీరు అడుగుతాండేది అదే, నేను చెప్తాండేది అదే. మనలో ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి తక్కువైంది, మనం అది తట్టుకునే శక్తి లేదు. ఇప్పుడు నేను ఫ్లైట్లో రావాలన్నప్పుడు నాకు ఫ్లైట్ ఛార్జెస్ నా జోబులో ఉండాలి, అంతేగా. లేకపోతే నేను రెడ్ బస్ ఎక్కాల. అవును, ఏది మనకు కంఫర్టబిలిటీ. తక్కువ నిరోధక శక్తి ఉండే వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. ఎక్కువ డ్యామేజ్ అయిన వాళ్ళకు, ఆ ఫైటింగ్ చేయలేని వాళ్ళకు ఏదో ఒక పేరు చెప్తా అన్నారు. ఇది రీసెర్చ్ సార్. రీసెర్చ్లో అన్ని పేర్లు ఒకే పేరు పెట్టడానికి కాదు కాబట్టి ఒక్కొక్క రకమైన పేర్లు పెట్టుకుంటా పోయినారు. దాన్ని వాళ్ళ తప్పు కరెక్ట్ అనే దాన్ని విమర్శించేదానికంటే మనకేం కావాలి, జబ్బు ఎందుకు వచ్చింది, నయం ఎట్లా కావడం అని, నయం అయ్యేదానికి దారి ఏమనేది చెప్పాలే. కానీ నేను అది ఇది అనేసి వాదించి తొడలు తడతాను, కోట్లు కడతాను, ఛాలెంజర్లు కాదు సార్. మనకు కావాల్సింది ఏమి, మనం ప్రతి ఒక్క దాంట్లోనూ సంయమంగా, అనాలోచితంగా ఆలోచించేది, సమగ్రంగా సానుకూలంగా మీకు ఏది కావాలనో దాన్ని ఆలోచించేయండి. ప్రతి ఒక్క దాంట్లోనూ మనము ఏదో ఒకటి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పెరుగుతానే ఉండాలి. వాళ్ళ కాళ్ళ దగ్గరనే మనం ఉంటాము. మనం ఉద్ధారం కావాలి అనేది కాదు, నలుగురికి ఉపయోగం కావాలి. నలుగురికి ఉపయోగపడినప్పుడు మనము 4 విధాలుగా కాదు 4000 విధానంగా బతకొచ్చు. రైట్. ఇంకొకటి గురుగారు, ఇప్పుడు ఒక ట్యూమర్ ఏర్పడింది, మన క్యాన్సర్ ట్యూమర్ ఒకటి వచ్చింది. సో దాని చుట్టూ ఒక యుద్ధ వాతావరణం. అవును, అంటే TME అంటారు కదా, ఏంటి సార్ అంటే ఆ TME లోపల ఏం జరుగుతుంది? మనకు ఎప్పుడైతే ఒక వ్యక్తి సమాజంలో పెద్దగా అయినారో అతని చుట్టూ జనాలు చేరుతారు. అదేవిధంగా ఇది ఒక సాంఘిక శక్తి అని చెప్పొచ్చు. ఆ క్యాన్సర్ అనేది చేరిన వెంటనే దాని చుట్టూ ఎప్పుడు మనం రోగ నిరోధక శక్తి తక్కువైందో మిగతా వాటిని మనం రిపేర్ చేయకుండా వదిలేసినాము, అవన్నీ వచ్చి ఇంకంత ట్యూమర్ పెద్దదిగా పెరుగుతా ఉండేది. వేరే విధానంగా మీరు వార్తలు పోయి విమర్శిస్తా పోయినప్పుడు మనకు రకరకాలుగా కనిపిస్తాయి. ఒక వ్యక్తి, నేను ఇప్పుడు ఈ కోట వేసుకున్నాను, దీనికి ఎందుకు గుండీలు వేసుకోలేదు, ఇట్లెందుకు ఉండాది, ఇక్కడ ఎందుకు క్లోజ్ అయినది విమర్శించడానికి అందరూ దొరుకుతారు. ఆ విమర్శించడం కాదు, ఒక వ్యక్తిగా చూడండి. నాలో ఉండేది ఎత్ర ఎత్ర దేహ తత్ర తత్ర ప్రాణ, తత్ర తత్ర ప్రాణ, తత్ర తత్ర శక్తి. ఆ ప్రాణం ఎక్కడుండదో, దేహం ఎక్కడుండదో, కణాలు ఎక్కడున్నాయి, కణాలు ఎక్కడున్నాయో ప్రాణశక్తి ఉండదు. ప్రాణశక్తి ఉన్నప్పుడు మీకు కావాల్సినటువంటి దివ్యమైన అనుభూతిని పెంపొందించుకోవడానికి శక్తి అనేది ఉంది. అది క్వాంటమ్ ఫిజిక్స్ అనేది అదే సార్. ఆ శక్తిని విమర్శించకుండా మనోళ్లకు క్వాంటమ్ ఫిజిక్స్ అన్న వెంటనే ఏం చెప్తా అన్నారు, కణాల గురించి మాత్రం చెప్పాలా అది ఇది అనేసి అని చెప్తారు. ఆ కణాలు ఎక్కడ ఉన్నాయి, మన శరీరంలో ఉన్నాయి. ఆ మైటోకాండ్రియా, DNA, RNA, రైబోజోమ్, క్రోమోజోమ్స్, వీటి అన్నిటినీ మనము నిర్దిష్టమైన రూపం చేయాలి. ఆ నిర్దిష్టమైన రూపంలో చేసినప్పుడు ATM, ATP, A5 ఏమేమో పేర్లు మనకు తెలియనిటప్పుడు మనం రాలేదు ఎక్కడికి. తెలిస్తే ఏమవుతాండది, ఓవర్ నాలెడ్జ్ అవుతాండది, పేర్లు అన్నీ వస్తాయి, విమర్శలు ఎక్కువ అవుతాయి. విమర్శలు కాదు కావాల్సింది, సద్భావంతో. మీరు చక్కగా వివరించి చెప్తున్నారు, ఆ పదాల వెనుక అర్థాలు ఏంటనేది మీరు చెప్తున్నారు. మీరు పేర్లు పట్టుకునేసి ఏలకాడితే విమర్శించడానికి దారి దొరుకుతుంది. విమర్శించేది కాదు కావాల్సింది, మీకు ఏం కావాలి, ఎలా కావాలి. ఇప్పుడు మీరు ఇడ్లీ తినాలనుకున్నారు, ఇడ్లీ కావాలే కానీ ఇడ్లీ అనుకుని ఉండే రైస్, బియ్యము, ఆ చట్నీ రైతు పండించినాడా, నిజంగా పండించినాడా, లేకపోతే ఇది ప్లాస్టిక్తో చేసినారా, ఇవన్నీ కాదు కావాల్సింది. ప్లాస్టిక్తో చేస్తే ఇడ్లీ చేయడానికి కాదు, కొన్ని ఉడుకుతానే అని చెప్తారు. అది ఏమో మనకు అదంతా నాకు అవసరం కూడా లేదు. మనకేం కావాలా, ఇడ్లీ కావాలా, రుచిగా ఉండాలా, ఇంత మాత్రమే. ఇదే విధంగా మనము ఆ వ్యక్తికి క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ మేలు చేయాలనే కానీ ఈ TMV, TP4, 5, 6 అన్నీ ఆ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కానీ ఏదే లాంగ్వేజ్ కానీ
మనకు అవసరమైనంత వరకు ఉపయోగించుకోవాలే కానీ రైట్. ఐ నో 5 లాంగ్వేజెస్ బెటర్ దాన్ ఎనీబడి యాజ్ ఏ లోకల్ మదర్ టంగ్ మనం మాట్లాడగలం. నేను మిమ్మల్ని మామూలు భాషలోనే అడుగుతాను అయితే ఇక్కడ నుంచి. అయితే సార్ ఇప్పుడు ఈ మన ఇమ్యూన్ సిస్టమ్కి, మన రోగ నిరోధక శక్తికి ఈ క్యాన్సర్ కణాలు ఇవి అని ఎలా తెలుస్తుంది సార్? వాటికి ఎలా పసిగడతాయి అవి? అవి పసికట్టడం కంటే ఏమేం చెప్తుంది, ఫస్ట్ వచ్చేసి డెండ్రాన్ మీరు చెప్పినప్పుడు అక్కడ ఆ కణాలకి కావాల్సినటువంటి శక్తి లేనప్పుడు అవి అక్కడ పోయి అటాక్ అవుతాయి. ఓకే. అటాక్ అయినప్పుడు వాటికి మనము ఎప్పుడు కూడా క్యాన్సర్ వచ్చింది ఎప్పుడు ప్రోగ్రెస్ అయినప్పుడు, సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లోనే తెలుసుకుంటాడారే కానీ మీరు ఎందువల్ల వచ్చింది అనేది తెలుసుకున్నప్పుడు ఏదే కానీ ఆహార అలవాట్లు, ఆహారం కానీ, అతని జీవన విధానం కానీ, అతను నిద్రపోవడం, సిర్కాడియన్ క్లాక్ ఇది చాలా మేజర్గా పనిచేస్తాండి. అది సిర్కాడియన్ క్లాక్ అన్నప్పుడు మన శరీరంలో జైవిక గడియారం. ఓకే. దీన్ని మనము ఎప్పుడంటే అప్పుడు నిద్రపోవడం, ఎప్పుడంటే అప్పుడు లేయడము, ఎలాగంటే అలాగా మనం చేసినప్పుడు ఏమవుతాండి, అది మనకు తెలియకుండానే అది ఇబ్బంది పడుతుంది. అది ఇబ్బంది పడినప్పుడు ఊరికే ఉండడం లేదు, మనకు కావాల్సినటువంటి ఫీల్ హ్యాపీ కెమికల్స్ జతలో వైట్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా తక్కువ చేసేస్తుంది. ఆ తక్కువ చేసినప్పుడు వెంటనే మనకు రోగాలు వస్తున్నాయి. దాన్ని తక్కువ చేసుకోవడం ఎలా? మీరు అడిగినట్లు హైడ్రోథెరపీ నీళ్ళే అందరం తాగుతున్నాము, కాకపోతే ఇది ఎందుకు అనేసి మీరు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో లేయడం ఎందుకు అనేది కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన దానివల్ల మనలో మన శ్వాసక్రియలో అద్భుతంగా ఆనందంగా ఉంటుంది అనేసి మనం ఈరోజు చెప్పడం కాదు, మన పూర్వీకులే చెప్పుంటారు. ఏదైనా పని మీరు ముహూర్తాలు చూడొద్దు, ఉదయాన్నే లేచి చేయండి అంటారు. బ్రాహ్మీ ముహూర్తంలో ఒక నెల రోజులు క్యాన్సర్ పేషెంట్ని లేచి చూపించండి, దాని తర్వాత ఏముండదు రిజల్ట్. ఏరే మందులే అవసరం లేదు, వేకుజామున లేపి వాళ్ళను కూర్చోబెట్టేసి దీర్ఘంగా శ్వాస తీసుకొని దీర్ఘంగా వదలమని చెప్పండి. రెండోది వచ్చేసి నీళ్లు తాగేటప్పుడు ఎలా తాగాలి, హైడ్రోథెరపీ అని చెప్తాన్నాము. ఎమిటో చెప్పినప్పుడు మాత్రమే మనకు అర్థమైంది, జపాన్లో సైంటిస్ట్ చెప్పినప్పుడు మాత్రమే మనోళ్ళకి అర్థమైంది. అది మనోళ్ళు మన దేవస్థానంలో ఇస్తా ఉన్నారు తీర్థం అనేసి, అప్పుడు అర్థం కాలేదు. దాన్ని అలా తాగాల నీళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే తాగాలి. ఇది అగ్ని, ఇది వాయువు. ఇలాగ అన్నప్పుడు ఈ చేతులు ఇక్కడ నిలబడతాయి. ఓకే. దాన్ని ఇలాగే తీసుకోవాలే కానీ మన ఇష్టం వచ్చినట్లు తీసుకోవడం కాదు. ప్రతి ఒక్కదానికి ఒక పద్ధతి విధానం అనేది ఉంది. దేవస్థానానికి పోతారు, ఇట్లా తీసుకునేది ఇట్లా అనుకునేసి వస్తారు. ఇట్లా అనుకునేది ఎప్పుడు ఎందుకు అనుకుంటాడారు అని చెప్తే ఆ దేవుడు ఆశీర్వాదము ఈ జల రూపంలో వచ్చింది. అది మనకు తెలియడం లేదు. ఆ జలం వచ్చేసి ప్రోక్షణతో నాకు మంచి జరగని అనేసి మనసులో సంకల్పం కావాలి. అది మనకు 199 మనకు అది అర్థమే లేదు. ఏమో తీర్థం ఇచ్చినారు, తీసుకున్నాము, ఇట్లా అనుకున్నాను, వచ్చినాను.